జై శ్రీమన్నారాయణ. ఎంత హాయిగా ఉందో తల్లి, అలా చదువుతూ ఉంటే అలా వింటూ ఉండాలి అని చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది ఒక భాగ్యం. ప్రతిరోజు ఇలాగా నమ్మాళ్ళవార్ల తిరువాయిమజిని మనం ఇంత బాగా, ఇంత శ్రవణ శుభగంగా నల్లేర్మి బండి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. ఇద్దరికి కూడా చాలా బాగా చదివారు, చాలా చక్కగా ఉంది తల్లి. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచారి గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేక్మరుక్మ వ్యామోహతః తదితరాని తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితాయోతయ సనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులావిరహము శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణ పరకాళేతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కురాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగ జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలవైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మూల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయ ప్రరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోనునా సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ దుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దేవక్షాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగసింహ గిరిదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనూభవం వేదాంతాచార్య సత్శిష్యం వడైవర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య వివిధం సంక్రియే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ షడగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం நமாமியம் திராவிட வேத சாகரம் திருவஜ்ஞாடென்னம் தென்குருவூரென்னம் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருவூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சன் தனத்தாலும் ஏதும் விரைவில்லை என் கை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதன் வாயந்து மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்து பெரும் சீரா சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதுரங்கள் வன் புகழ்மே ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையில் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவை அருகோன் ராஜனிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ.
జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయిమడిలో మనం 8వ తిరువాయిమడిలో ప్రవేశించాము. అక్కడి నుంచి మనం 2 పత్తులు పూర్తి చేసుకుని 3వ తిరువాయిమడిలో 8వ పది 3వ తిరువాయిమడిలో 5వ పాసురంలోకి వచ్చాం. 5వ పాసురంలో నిన్న తిరుక్కోళూరు దివ్యదేశ వైభవాన్ని గురించి యథాశక్తి కొంచెం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు నడుదు. 8, 2, 5. ఎనిమిది 3, 5. கொடியார்மாட கோளூரகத்தும் புளிங்குடியும் மடியாதின்னே நீ துயில் மேவி மகிழ்ந்தது தான் அடியாரல்லல் தவிர்த்த அசைவோ அன்றே இப்படிதான் நீந்து தாவிய அசைவோ పణియాయే. చాలా నన్ను ప్రేమించే స్థలాలు చాలా ఉన్నాయి ఆళ్వార్లు, మీరు నా గురించి ఏం బెంగ పెట్టుకోకండి అన్నారు కదా పెరుమాళ్ళు. వాటిని గురించి చెప్తున్నారు ఈ పాసురంలో. కొడియారు మాడం, ధ్వజాలు ఎగిరేటువంటి మేడలున్న కోళూరగత్తం, తిరుక్కోళూరు అనేటువంటి దివ్య దేశం. రెండోది తిరుప్పళ పులింగుడియం, తిరుప్పళ్ళి అన్నమాట ఆ ఊరు. ఈ 2 దివ్యదే పుళ్ళింగుడి. ఈ రెండింటిని గురించి చెప్తూ మడియాదు ఇన్నే నీ తుయిల్మేవి, ఏమాత్రం చెలించడం అనేటువంటిది లేకుండా నువ్వు చక్కగా నిద్రపోయి మగందదు తాను సంతోషించినది పెరుమాళ్ళతో అంటున్నారు. అడియారల్లల్ తవిర్త అసైవో, మా అందరి దాసుల యొక్క అల్లల దుఃఖాలని తవిర్త పోగొట్టిన ఆయాసమా. ఎందుకయ్యా పడుకున్నాం? ఇంత భక్త రక్షణ చేయడం వల్ల కలిగిన ఆయాసాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నావా? లేకపోతే అందే ఇప్పటితా నీండం పెరిగి లోకాలు కొలిచినది అంటే వామనావతార వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి అసైవో ఆశైవో ఆయాసం చేతన పణియాం చెప్పు. ఈ రెండిట్లో ఏది కారణము? భక్త రక్షణ వల్ల వచ్చిన శ్రమని పోగొట్టుకుంటున్నావా? భూమిని కొలవడం వల్ల వామనావతారంలో వచ్చిన శ్రమని పోగొట్టుకుంటున్నావా చెప్పు అని అంటున్నారు. ఈ 5వ పాసుర వ్యాఖ్యానంలో 5వ పార్ట్ 70వ పేజీ అండి. 70వ పేజీ వ్యాఖ్యానంలో ఈడు 5వ పార్ట్ பிரளயார்ணவத்திலே தனியே கழ்வலர்ந்து அருளுகிறா நின்னு భయపట్టవర్ భయంతీరా. ప్రళయార్ణవంలో ఒంటరిగా ఉన్న వటపత్ర సాయిని చూసి బెంగ పెట్టుకున్నటువంటి నమ్మాళ్వార్లు, ఆ ఆళ్వార్లకి ధైర్యాన్ని చెప్తున్నటువంటి పెరుమాళ్ళు. వరివరముండాయ్ నిర్భయమాన తిరుక్కోళూర్ తిరుక్కుళ్ళుంగుడి తొడక్కమాన ఇడంగళిలే. ఆళ్వార్లే, నన్ను ప్రేమించేటువంటి దివ్య దేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో తిరుక్కోళూరు నిన్న మనం చెప్పుకున్నాం. తిరుప్పుళుంగుడి మొదలైన దివ్య దేశాలు ఉన్నాయే, అక్కడ కణ్వళరందు అరుగెరపడి కళ్ళు మూసుకుని చక్కగా నిద్రాముద్రాభిరాముడై దర్శనమిచ్చేటువంటి కాట్టి కొడుక అది తాను వరకు బహేతువాయిత్. అమ్మో ఇంత అందంగా ఉన్నాడు, ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఆ రూపం కూడా నమ్మాళ్వార్లకి బెంగనే తెచ్చిపెట్టింది అంటున్నారు ఈ వ్యాఖ్యానంలో అన్నమాట. కొడియార్మాడ కోళూరగత్తం కొడుమిక్క మానంగళయ్యరయ్య తిరుక్కోళూరెల్. ఒకటి పెద్ద పెద్ద ధ్వజాలతో ఎగురుతున్నటువంటి మాడలు కలిగినటువంటి తిరుక్కోళూరు. శత్రుక్கள் கிடந்த விடம் அறிந்து அபசரிக்கும்படி
கொடுக்கட்டி கொண்டு கிடக்க வேணுமோ கொடுக்கு భయపడవల్లారు ఎవరై పోలు ఎల్లై. ఈ భయానికి బాబోయ్ ఏమైపోతుందో అని బెంగ పెట్టుకోవడానికి ఆళ్వార్లతో పోటీ పడేటువంటి వాళ్ళు ఇంకా ఎవ్వరు లేరు అన్నమాట. ఏ రెండు దివ్య దేశాల్లో చెప్పారు? ఒకటేమో తిరుక్కోళూరు చెప్పారు, రెండవదేమో తిరుప్పుళంగుడి అనేటువంటిది ఈ చెప్పారు. ఈ రెండు దివ్య దేశాలని నిన్న మనం ఒకటి కొంచెం చెప్పుకున్నాం, ఇంకొకటి కొంచెం చెప్పుకుంటే కాయసినవేందం తిరుప్పుళ్ళంగుడి అనేటువంటి పెరుమాళ్ళు, కాయసినవేంద పెరుమాళ్ళు. ఇక్కడ మలర్మగళ్ తాయారు, అమ్మ పేరు మలర్మగళ్, అంటే పుష్పపుత్రి అని అర్థం అన్నమాట. పద్మంలో ఆవిర్భవించినటువంటి తల్లిగా ఉంటుంది. దీనికి ప్రతి దివ్య దేశానికి కూడా చక్కటి స్థల పురాణాలు అని ఉంటాయి అన్నమాట. గరుడ వాహనారూఢులై శ్రీమన్నారాయణులు ఇద్దరూ కూడా ఒకసారి తిరుపుళంగుడిలో విహరిస్తున్నారు. విహరిస్తూ మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉంటే భూదేవికి అయ్యో అమ్మని లక్ష్మిని తీసుకుని వెళ్ళాడు, నన్ను తీసుకుని వెళ్ళలేదు అని చెప్పి కొంచెం మనస్సు కష్టమైంది. కష్టమైపోయి పాతాళలోకంలోకి వెళ్ళిపోయిందిట. పాతాళలోకంలోకి వెళ్ళిపోయేటప్పటికి భూలోకంలో కొంచెం అల్లకల్లోల స్థితి ఒకటి ఏర్పడింది ఆవిడ ఉండకపోవడం వల్ల అని. అప్పుడు స్వామికి విన్నవిస్తే లక్ష్మీనారాయణుడు ఇద్దరూ వెళ్ళి భూదేవిని తీసుకుని వచ్చి ఆవిడతో కలిసి భూమి పాలన క్షేత్రం, ఆమెను పరిపాలించాడు కాబట్టి ఈ ఊరికి భూమి పాలన క్షేత్రం అనేటువంటి పేరు కూడా వచ్చింది. పెరుమాళ్ళను కూడా భూపాలకుడండి అంటారు, భూమి పాలకుడండి అని అంటారు అన్నమాట. ఇంద్రుడు కూడా ఒకసారి తన శచీదేవితోటి ఈ ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటే 2 లేళ్లు అటు ఇటు పరిగెడుతుంటే ఇంద్రుడికి చాలా చికాగ్గా విసుగ్గా అనిపించి ఒక హరిణాన్ని చంపేశాట. కోపం అనేది ఎంత మహాపాపమో చెప్పే వృత్తాంతాల్లో ఒకటి. 2 జరుగుతుంటే ఒకటి చంపేశాట. చంపేసేటప్పటికి ఆ పత్ని చనిపోయినది ఒక ఋషి పత్ని. ఈ ఋషులకి ఇవేం సరదాలో తెలియదు. మనుషుల్లా కాకుండా జంతువుల్లాగా, తర్వాత హరిణాల్లాగా ఇలా రకరకాల వేషాలు వేసుకొని విహరిస్తూ ఉంటారు. అదేమో పాపం జంతువులేమో అనుకుని అమాయకులు ఎవరైనా బాణ ప్రయోగం చేస్తే ఇదిగో ఈ పరిస్థితి వస్తుంది అన్నమాట. అప్పుడు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వస్తే ఈ తిరుపుళ్ళంగుడి చేరి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పెరుమాళ్ళని ప్రార్థిస్తే బ్రహ్మహత్యా దోషం పోయింది అని ఇంద్రుడి కథతో సంబంధం ఉంది కాబట్టి ఆ పుష్కరిణికి ఇంద్రతీర్థం అని పేరు వచ్చింది అని కూడా చెప్తారు. పుష్కరిణులకు కూడా అక్కడ అవి ఏర్పడడానికి కారణమైన మహానుభావుల పేర్లు వస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రుడి వల్ల ఇక్కడ ఈ వృత్తాంతం జరిగింది కాబట్టి దీనికి ఇంద్రతీర్థము అనేటువంటి పేరు కూడా వచ్చింది అన్నమాట. ఎవరైనా సరే తమ పాపాలు పోగొట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే ఆ పాపాలు పోవడము, రాక్షస సంహారాలు జరగడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి శాప విమోచనం కలగడము, వాళ్ళు యథార్థ రూపాలతోటి పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళడము, ఇలాంటివన్నీ జరిగేటువంటి అద్భుత దివ్య క్షేత్రం తిరుపుళ్ళంగుడి. నిజంగా మనకి చూస్తే ఇవాళ ఏమీ విశేషాలు, ఏదో ఆలయం అండి, చూసామండి, ఓ పల్లెటూరులా ఉందండి, పెద్ద పోషణ కూడా లేదండి, ఏదో ఇలా మాట్లాడుకుంటాం. అసలు ఆ క్షేత్రం ఏర్పడడానికే దేవతాకోటి ఎలా కారణమో అయ్యారు అనేటువంటిది ఇక్కడ మనకి విశేషంగా తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్తారు. ఏమిటి అంటే, మనం ఏదైనా ఒక యాగాలవి చేసేటప్పుడు ఆ యాగాలలో బ్రాహ్మణోత్తములకి దక్షిణలు సరిగ్గా ఇవ్వకపోతే రాక్షస జన్మ వస్తుంటాడు. అందువల్ల ఎప్పుడూ కూడా వేద విధులకి బ్రాహ్మణోత్తములకి ఇచ్చే తాంబూలాలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. లేకపోతే పుణ్యం రాక్షసు కదా, రాక్షసులమై పుడతాను. అలాగా పొరపాట్ల వల్ల రాక్షసులుగా పుట్టిన వాళ్ళు కూడా
ఈ తిరుపుల్లుంగుడి అనేటువంటి దివ్య స్థలంలో పెరుమాళ్ళని సేవించడం వల్ల వాళ్ళకి శాపం విమోచనమైంది. అంటే అంత శక్తివంతమైనటువంటి పెరుమాళ్ళ సన్నిధి అన్నమాట. రామానుజులు ఒకసారి తిరుక్కురుగూరికి వెళ్ళాలి అని చెప్పి ఈ తిరుపుళ్ళంగుడిలో ఆగారు అని మనం రామానుజ చరిత్రలో చాలా సార్లే చెప్పుకున్నాం. అప్పుడు ఒక అమ్మాయి కనపడింది. అమ్మాయిని కనపడితే అమ్మ ఇక్కడికి తిరుపుళ్ళంగుడి ఎంత దూరం ఉంది అని అడిగారు. అంటే ఆ అమ్మాయికి తిరువాయిమడి ఎంత బాగా అవచ్చో చూడండి. అయ్యో కూతవేటు దూరమే కదా స్వామి, తెలీదా అనేసి వెళ్ళిపోయింట. అంటే ఓ అని పిలిస్తే వినపడేంత దూరం, అంటే మహా కిలోమీటర్ కూడా ఉండదన్నమాట. అంత దగ్గరగా ఉంది అని చెప్పడానికి అప్పుడు రామానుజులు ఆ అమ్మాయికి మనసులో దాసోహం పెట్టుకున్నారటండి. ఎంత విశేషమో చూడండి. అమ్మా ఈ పాసరాలు ఈ అర్థాలు ఇంత బాగా తెలుసున్న పిల్లవా అని చెప్పి దాసోహం పెట్టారు అని ఆ కథలవి కూడా మనం చదువుతూ ఉంటాము అన్నమాట. అలాంటి ఆ దివ్యక్షేత్రాలు ఉన్నాయి నా కోసము, ఆళ్వార్లే మీరేమి బెంగ పెట్టుకోకండి అని చెప్పినటువంటి పాసురము ఇది. 7 5 పార్ట్ 70వ పేజీ. பிரளயார்ணவத்திலே தனியே கண்வளர்ந்தருகிறானன்னு பயப்பட்டவர் பயம் தீரா வரவருமுண்டாய் నిర్భయమాన తిరుక్కోళూర్ తిరుపుళంగుడి అది తానం ఇవరకు భయహేతువాయిత్. ఏదైనా భక్తుల భయాలు తీర్చాలని పెరుమాళ్ళు ఏ శంఖ చక్రాలను వేటినో చూస్తే భక్తులకు ఇంకా భయం ఎక్కువైపోతుంటారు. ఇలాంటి అద్భుత ఆయుధాలు ధరించినటువంటి స్వామి మీద ఎవరి కనుదృష్టి పడుతుందో అనేటువంటి భయం అన్నమాట. కొడియార్ మాడ కోళూరగత్తం కొడమిక్క మాణంగళయుడయ్య తిరుక్కోళూరిల్. తిరుక్కోళూరేమో పెద్ద పెద్ద మాడలు, వాటిపైన ధ్వజాలు ఎగురుతున్నాయి. శత్రుక్കൾ కిడంద విడమరిందు అవిసరిచు కంబడి కొడికట్టి కొండ కిడక్క వేణము. ఈ దివ్య క్షేత్రాల్లో అవి శత్రువులు అభిచార హోమాలు చేసి ఎక్కడ బాధిస్తారో. ఎందువల్లంటే జెండా ఉండడం వల్ల ఇల్లు ప్లేసు అందులో ఉండే మనుషులు మరింత గుర్తుగా తెలుస్తూ ఉంటారు కాబట్టి, అయ్యో ఆ జెండా కూడా ఎందుకు కట్టుకున్నావయ్యా, 4 మేడల్లో ఓ మేడగా ఉంటే ఏదో తెలియకుండా పోయేది కదా, ఇలా అనుకుంటారట నమ్మాళ్వారు. ఆళ్వార్లకి బెంగ అన్నమాట. ఎందుకని కంసభయత్తాలే ఒళెత్తు వెళరందా పూలే ఇరుక్కలాగదు. అది ఆ వేళ కంసుడికి భయపడి ఎలా పెరిగావో అలా పెరగచ్చు కదయ్యా, ఎందుకు అనౌన్స్ చేసుకుంటావు నేను ఇక్కడున్నా 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 అని. నీకు ఏదైనా చెడు చెయ్యాలి అనుకునే వాళ్ళకి నువ్వే అడ్రస్ ఇచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి నమ్మాళ్వార్లు అంటున్నారు. ఇంత భయమల్ల ఇదే కీழ்పాటి అనుకూల ప్రతికూల విభాగమర అసంహృతమాయి కిడక్కయ్యాలే. వెనుక పాసరంలో ఎవళ్ళు లేని ప్రళయకాలాన్ని వర్ణించారు. అక్కడ విచార హోమాలు అవి చేస్తారనే బెంగ ఏమాత్రమూ లేదు. ఈ దివ్య దేశాల్లో పవడించి ఇంత అందంగా కనిపిస్తుంటే బాబోయ్ ఎవరేం చేసేస్తారో అని భయహేతు అయింది అని అంటారు వ్యాఖ్యానంలో. అని నాయన ఇంతలా పడుకున్నావే, ఇంత భయమల్లేకి అనుకూల ప్రతికూల విభాగమరా, అనుకూలం ప్రతికూలం అనేది లేకుండా ఇక్కడ హాయిగా కిడక్కయ్యాలే పడుకోవడం వల్ల. పుళింగుడియం இதுவும் ஒரு பயஹேத்து பலவிடங்களிலும் படுக்கை పడుక్கிறது శ్రమத்தில் మిగిది అని నెరిక్కిరారు. నువ్వు ఎందుకు పడుకున్నావు అంటే, ఆహా మామూలుగా జనం అయితే ఆహా స్వామి ఇక్కడ మనకి శయన సౌందర్యంలో కనిపిస్తున్నాడు కదా అని మంగళాశాసనం చేయడం, చేయకపోయినా పర్వాలేదు బాబాయ్ ఎక్కడేం చేసేస్తారో నీకు అని నమ్మాళ్వార్ల యొక్క భయం. మంచి చేయపోయినా పర్వాలేదు ఏదైనా చేస్తారేమో అని భయం నమ్మాళ్వార్లకి. మడియాదు ఇడం వలంగొళ్ళాదే ఎన్నుదల్ మడియన్రు సోంబాయ్ సోంబాదే ఎన్నుదల్. బాగా శ్రమపడి పడుకున్న వాళ్ళు ఎంత నిశ్చింతగా ఒళ్ళు పడుకుని ఉంటారు కదండి. ఆ ముఖంలో ఒక నిశ్చింత, ఒక ఆనందం రెండూ కనపడుతూ ఉంటాయన్నమాట. స్వామి ముఖంలో అవి కనపడ్డాయి ఇక్కడ నమ్మాళ్వార్లకి. అంటే అసలు ఆయన పెరుమాళ్ళని అలా ప్రత్యక్షంగా దర్శించేసుకున్నారు.
ఆ పడుకోవడం, పడుకున్న భంగిమలో ఉండే ఆనంద ప్రకటనలు, అది నిశ్చింత ఆనందమా, ఎంత హాయిగా పడుకున్నావయ్యా అని అనుకుంటున్నారనమాట. అదావదు నమక్కాగ ఇవన్ కిడక్కిరానన్నరిందు, మన కోసం వచ్చి పడుకున్నాడే అని పరిగై కొరుత్తరైప్ప పై పెత్తిలో ఎన్నెళగా తొழிగై, హాయిగా పడుకొని ఇన్నే ఇప్పటియే கிடந்ததோர் கிடக்கை என்னும் ఇత్తనయ్యుమడియ పాసురమిడపోగా నిరక్కై. ఆహా, ఏమి నిద్రించావయ్యా! అసలు శ్రమంతా ఈ విధంగా పడుకోవడం వల్ల, నీ దర్శనం వల్ల దాసుల దుఃఖం యొక్క పోయింది, దుఃఖం అంతా కూడా పోయింది. నువ్వు ఎందుకు ఇలా పడుకున్నావు అంటే 2 కారణాలు చెప్పారు కదండి. ఒకటి, ఇప్పటియే కిడంద అవికారిమాయ நீ துயில்மேவி மகிழ்ந்ததுதான் அவிகாரியாயிருக்கிற நீ ஒருபடியே கழ்வந்தருளி அத்தாலே இனி அநாகைக்கு ஹேத்துவன் இவன் முகத்திலே தெளிவுண்டாயிருந்தது அது కడుమన్మే ஒரு శ్రమముండాయిరిక్కయిరే ఎన్నెరిక్కారు. ముఖం చూస్తే చాలా శ్రమ తీరినట్లుగా కనిపిస్తాం, అంతకు ముందేమో చాలా కష్టపడ్డట్టుగా అలాగా కనిపించింది అన్నమాట. శ్రమముడయ్యార్కు ఉరంగ ముగందెళిందు వరక్కంగయ్యాలే అడియారల్లర్. అదే అలా పడుకున్నటువంటి వాళ్ళకి కాసేపు పడుకునేటప్పటికి, అలసట తీరేటప్పటికి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. నమ్మాళ్ళ వాళ్ళకి భావ వీచికలన్నీ కనపడుతున్నాయి. ఓ, పడుకున్నావు, అంత శ్రమగా ఉందా? అబ్బో, లేచావా, శ్రమ తీరిందా, ముఖం అంతా ఇంత సంతోషంగా ఉందా? ఇలాగ పెరుమాళ్ళ ముఖంలో భావ పరంపరని కూడా నమ్మాళ్ళ వాళ్ళు తాము చక్కగా అనుభవించేస్తున్నారు అని చెప్పడం అనమాట. అడియారల్లార్ తవిరింద వగై వసయ్యో తిరువడిగళలే శరణంపుకుందర ఇంద్రాదికడుక్కాగ రావణ అదిగళை அழிய செய்து அவர்களையா ముఖంగళై కెడుత్తవిళైపో. ఏమయ్యా, ఇంద్రాదులు ఆశ్రితులు కాబట్టి వాళ్ళని సుఖపెట్టడం కోసమని ఆ రావణాది రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి అలసట ఒకటి, అంటే రామావతారాన్ని ప్రస్తుతించారు ఒకటి. అవల్గరుడయ్యా దుఃఖంగళై కెడుత్తవిళై పోవన్రేలన్రియ ఇప్పటి ఇత్యాది அன்றே பிறந்த தேவலருக்குள் சுகுமாரமான திருவடுகளை கொண்டு కారుమేడయ్యం మళందు కొళ్ళుగయ్యాలే తిరువడగల్ నొందో. లేదు, రెండోది, నువ్వు ఇంద్రాదులు ఆసక్తులు కాబట్టి రావణాదులను చంపడం రామావతార వర్ణన. లేదు, వామనుడిగా అవతరించి పెరిగి కాడు మోడు అని చూసుకోకుండా, అది ఎంత చక్కగా రాశారో చూడండి. తిరువడిగళై కొండు కాడు మేడయ్యం అళందు కొళ్ళుగయ్యాలే తిరువడిగళ్ నొందో. అయ్యో పిచ్చి తండ్రి, ఆ దేశాలు ఆ చెట్ట పుట్ట రాళ్ళ రప్ప అని చూడకుండా కొలవడం వల్ల కాళ్ళు నొప్పి పుట్టాయమ్మా నీకు? అందుకోసం ఇక్కడికి వచ్చి అలసట తీర్చుకుంటున్నావా తండ్రి? పణియామే తోళ్ళనందో, లేకపోతే భుజాలు నొప్పి పెట్టాయా తండ్రి అంటే ఎందుకు అడుగుతున్నారు? నీకు ఎక్కడి నొప్పో చెప్పు, నేను రాస్తా. కాళ్ళు రాయమంటావా, భుజాలు రాయమంటావా, చేతులు రాయమంటావా? నమ్మాళ్ళ వాళ్ళకి అంత ప్రత్యక్ష నిదర్శనం అండి పెరుమాళ్ళ యొక్క దర్శనం. అరుళి చెయ్య తోళ్ళనందదెన్నెల్ తోడై పిడక్క, భుజాలు నెప్పెడితే భుజాలు రాస్తాను. తాళ్ళనందదెన్నెల్ తాళై పిడక్కమ్మరుడె చెయ్య వేణం, కాళ్ళు నెప్పెడితే కాళ్ళు రాస్తాను. స్వరసాదం కొండరియలామెన్రు కేట్కిరారు. అంటే అర్చామూర్తిగా ఉన్నటువంటి స్థలంలో ఏమి చెప్పవేమిటయ్యా, నాకు ఏదో ఒకటి చెప్పవయ్యా, నీకెందుకింత బాధగా ఉందో చెప్తే నేను నీ సేవ చేసుకుంటాను. ఉగంధరులైన విళంగళిలం, ఆనందంగా ఉన్నటువంటి స్థలాల్లో సెయ్యముడియాదదిల్లై. అంటే అర్చావతారంలో ఏం సేవ చేస్తావయ్యా అంటావేమో. సొల్లనయ్యా మళ్ళీ రెక్కరా నెత్తనయ్యన్నెరెక్కరు. నువ్వు చెప్పిన స్వరాన్ని బట్టి చేస్తాను. స్వర కంపేనా అంటే అబ్బా బాధగా ఉంది అన్నాం అనుకోండి, అయ్యో అంత బాధ పెడుతోంది, ఆ అన్నంలోనే అదొక ఎక్స్ప్రెషన్ అనమాట. మనం బాధ చెప్పేటప్పుడు ఆ బాధనంతా మాటతో కూడా చెప్తాం కదండి, దాన్ని ఇక్కడ సూచించారు చిన్నగా. కాళ్ళు నొప్పి పడుతున్నాయి అన్నాం,
అబ్బో కాళ్ళు ఏం నొప్పులు పెట్టేస్తున్నాయో. ఆ బాధ అంతా ఈ వాక్యంలో నువ్వు చెప్పిన కంఠస్వర స్థితిని బట్టి నీ బాధకి నేను ఉపశమనాన్ని కలిగిస్తాను. ఇది ఒక అందమైనటువంటి భావన అన్నమాట. ఎక్కడ ఏ కైంకర్యం చేయమంటే అక్కడ ఆ కైంకర్యం నేను చెయ్యాలి అనుకుంటున్నాను తండ్రి, కాబట్టి నాకు చెప్పవలసిందే అని కొడియార్ మాడ கோளூரகத்தும் புழுங்குடியும் மழியாதின்னே நீ துயில் மேவி மகிழ்ந்ததுதான் அடியார் அல்லல் தவிர்த்தா செய்வோ அன்றேள் இப்படிதான் నీందు తావియ అసైవో పణియామే. రామావతారాన్ని వామనావతారాన్ని కాళ్ళ నొప్పులకి కారణంగా చెప్పారు. రామావతారం అడవులంతా తిరగడం, రాక్షస సంహారం చేయడం, దానివల్ల కాళ్ళ నొప్పచ్చు. వామనావతారం లోకాలు కొలవడం ఎంత కష్టమండి, అందువల్ల కాళ్ళు నొప్పులు పెట్టవచ్చు. నీకు ఎందుకు ఇంత కాళ్ళు నొప్పులు వచ్చాయి తండ్రి అని సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్నాయి చూడండి శ్లోకాలన్నీ. ఏమ్మా కాళ్ళు నొప్పుడుతున్నాయా, ఎందుకమ్మా ఆ పని చేయడం వల్ల ఈ చేయడం వల్ల, సరే రాయమంటావా, కాళ్ళు రాయమంటావా, భుజాలు రాయమంటావా, ఇలా మాట్లాడుకుంటున్నట్లు నమ్మాళ్ళ వాళ్ళు అంత ఆనందానుభూతిని పొందగలుగుతున్నారు. 8:3-6 பணியாமரர் பணிவும் பண்பும் தாமேயாம் அணியாராழியும் செங்கமும் ஏந்தும் அவர் காண்மின் தனியாவெம் நோய் உலகில் தவிர்ப்பான் திருநீலமணியார் மேனியோடு என் மனம் சூழ வருவாரே. 6వ వాసనలో ఇంతగా బాధపడడం ఎందుకండి, పరమాత్మ కోసం ఇంత బెంగ ఏంటండి అని అంటారేమో. బెంగ కాకపోతే ఏమిటండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎక్కడో పరమపదంలో తిరుపార్కడల్లో అనంత సైనుడి మీద చక్కగా హాయిగా సుఖపడాల్సినటువంటి పెరుమాళ్ళు నా ఎదుటికి వచ్చి ఇలా ఉంటే నేను బాధపడకుండా ఎలా ఉండగలనండి? పాపం కాళ్ళు ఎంత నొప్పులు పెడుతున్నాయో స్వామికి అంటున్నారు 6వ పాసరంలో. పణియా అమరర్ ఇతర దేవతలని ఆశ్రయించని నిత్యసూరులు. అంటే నిత్యసూరులు శ్రీమన్నారాయణ పరత్వాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు. పణివం వాళ్ళ ఆశ్రయించడానికి, పణ్వం జ్ఞానాది గుణాలకి, తామేయాం తామే విషయమైన వారై అంటే నిత్యసూరులు మంగళాశాసనము చేసేటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. అణియార్ ఆళియం సంగమం ఎందుం అందం నిండిన అందాలు వలకపోస్తూ ఉన్నటువంటి ఆళి అంటే సుదర్శన చక్రం, సంగం అంటే పాంచజన్య శంఖము అని చెప్పి వీటిని ధరించిన అవర్ కాన్మెన్ వారే సుమి తనియా వెం నోయ్ తవిర్పాన్. చాలా అవిద్యాది వ్యాధులు, నోయ్ అంటే వ్యాధులు, ఇక్కడ వ్యాధులు అంటే అవిద్య మొదలైనటువంటి అజ్ఞానము మొదలైనటువంటి దాన్ని తీర్చడం కోసం తిరువారు నీలమణినేమియోడు చాలా అందాలు జిమ్మేటువంటి నీలరత్నంలా ఉన్న నా మనస్సుని మేనియోడు తిరిమేనుతో నీ శరీరంతో ఎన్ మనం సూళ్ నా మనస్సు భ్రమించేలాగా చూసేటప్పటికి నేను నీకు పాదాభివందనం చేసేయాలి అని నీ గుణాలు, నీ శరీరం, నీ రంగు, నీ పాదాలు నన్ను అలా ఆకర్షించేస్తున్నాయి. ఉలగిల్ వరువారు నువ్వు వచ్చి ఇక్కడ ఈ భూలోకంలో అవతరించిన దాన్ని తలుచుకుంటేనే నాకు ఎంత ఆనందం వస్తుందో అంత భయం కూడా వేస్తుంది స్వామి. అమ్మో ఇంత అందమైనటువంటి రూపం మీద ఎవరి దృష్టి పడుతుందో అనేటువంటిది అనమాట. 6వ పాసురం 6వ పాటు 71వ పేజీ చివరికి ఉంది చూడండి వ్యాఖ్యానం. నీ ఇంగనే పడుందు పడిగిరదన్న, మీరు ఎందుకు ఇక్కడ ఇలాగా పడుకుని ఉన్నారు, మీరు నా గురించి ఎందుకు ఇంత దుఃఖపడుతున్నారా? వాళ్ళే సర్వరక్షకనండ్రో అవన్, ఆయన సర్వరక్షకుడు కదండి, అందరినీ రక్షించేవాడు.
ఆయనకేం బెంగ ఉంటుందండి బాబు, మీరెందుకు ఓ బెంగపడిపోతున్నారు? నిత్య సూర్యుகள் பரிய ఇరుక్కక్కడవన్ సంసారத்திலே ఇవ్వడి ఓడే వందు. హాయిగా నిత్య సూర్యులతోటి సేవింపబడేటువంటి మంగళాశాసనము చేయబడేటువంటి దివ్యాయుధ సంపన్నుడైన పెరుమాళ్ళు ఆనందంతో వందులవానిన్నాళ్ళు నానిప్పటి పడాదే శైవదెంగిరారు. ఈ శత్రుభావాలు కలిగిన ఈ మానుష లోకంలోకి అడుగు పెట్టాడే, అదే నా భయానికి కారణం. అక్కడేమో నిత్య సూర్యులు ఆయన క్షేమం కోరేవారు, ఇక్కడేమో మనుషులు భగవంతుడినైనా సరే ఎలా బాధ పెట్టాలా అని చూసేవాళ్ళు. అదేమో దివ్యలోకం, అక్కడ భయపడడానికి అవకాశమే లేదు. ఇదేమో చాలా తామసభూయిష్టమైనటువంటి లోకం, ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు. ఇలాంటి లోకంలో వచ్చి అవతరించావా, నా నిప్పటి పడాదే శైవదన్ ఎంగరా. అయ్యయ్యో, నీకు నేను ఎలా రక్షణ కలిగించగలను స్వామి? ఇది భక్తి పరాకాష్ఠ చెందినప్పుడు నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళు తమ కోసమని ఈ లోకంలోకి వచ్చారనే వాత్సల్య గుణాన్ని తలతుకొని మోహపరవశులై చెప్పినటువంటి పాసులు. మా కోసం ఈ భూలోకంలోకి ఇలా వచ్చావా తండ్రి అని. పణియావమరర్ వేరే சிலரை பணிய సంభావన ఇల్లాద నిత్య సూరిగల్ ఇతర దేవతలని ఆశ్రయించని నిత్య సూర్యులు అంటే వాళ్ళకి నారాయణుడు తప్ప రెండవ దైవం మాటే తెలియదు అన్నమాట. అలాంటి ఆ నిత్య సూర్యుల యొక్క ఆశ్రయణానికి తగినటువంటి స్వామి అయిన మున్బ సేవ్యర్ కాలిలే కునిందొరు నాళిలే అనుకూలిత్తు. ఇంతకు ముందు నిత్య సూర్యులకి అసలు భగవంతుడి కంటే ఇతరులని సేవించడం అన్న భావం వాళ్ళకి తెలియదు. ముందుగా ఎవరో ఒకళ్ళని సేవించడం, లేకపోతే ఎవరికొరికి నమస్కారం పెట్టడం, అలా కాదు. ఈ నిత్య సూర్యుల యొక్క స్తోత్రానికి, జ్ఞానానికి, ధ్యానానికి అన్నిటికీ కూడా ఆధారం పెరుమాళ్ళే. అలా అజక్కుడంబిచ్చిల్వాయ్ ఎన్ అనుతపిత్తు అంటే ఆ రూపాన్ని ఒక్కసారి తలచుకుని ఆ బాబోయ్ ఇంత అందమైన వాడు అని అనుతపిత్తు బెంగ పెట్టేసుకుని, అందం ఎక్కువైన కొద్దీ ఏమో ఎవరి కళ్ళు పడతాయో ఏమో అని భయం ఎక్కువైపోతూ ఉంటుంది. పిన్బు వగత్తారు కాలిలే కునిందవర్గళ్ళు అల్లరు. ముందు ఎవరికో నమస్కరించడం గాని ఏదో చేయడం గాని చేసి తర్వాత పెరుమాళ దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు నిత్య సూర్యులు. వారికి మొదటి నుంచి చివరి జీవితం అంతా కూడా పెరుమాళ్ళ సేవే, పెరుమాళ్ళ సేవే, పెరుమాళ్ళ సేవే. పణిత్తల్ పణిత్తల్ సయ్యాదవర్గల్ ఇత్తాల్ ముక్తరై వ్యావిక్కిరదు. అది ఆ ఉండేటువంటి దాన్ని ముక్తుల నుంచి కూడా ఆళ్వార్లు ఇంకా గొప్పవారు అని అంటున్నారు. వ్యావర్తిక్కిరదు పణివున్ పண்பும் தாமேயாம் அவர்கள் பணிவும் జ్ఞానాదిகளுக்கும் తామే విషయమా ఇరిక్కుం అవర్. అంటే ఇంత మన కోసం వచ్చిన స్వామికి ఎక్కడ ఏమి జరుగుతుందో అని ఆళ్వార్ల పడేటువంటి బాధ ఉందే, అప్పుడు సర్వేశ్వరుడు ఆళ్వారు మీరేం బెంగ పెట్టుకోకండి, నేను మంచిగా జాగ్రత్తగా ఉంటాను, నేను ఏ చోటుకి రావాలో అక్కడికి వస్తాను అని అంటే, ఆయన ఎందుకు వచ్చాడు అంటేట తన కోసం రాలేదట, ఆళ్వార్ల దుఃఖం తీర్చడం కోసం పనిగట్టుకుని పెరుమాళ్ళే విషయమాయిరెక్కుమవారు అణియార్ ఆజయం సంగమేంద్రం. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, 72వ పేజీ ఫస్ట్ లైన్. சர்வாபரணமும் தானே ஆக போரும்படியான திவ்யாயுதங்களை தரித்து நித்தியசூரிகளுக்கு காட்சி கொடுத்தார். அவர்களும் மஸ்தானை பைசங்கை பண்ணி మంగళాశాసనం పన్నుంబడియాయిత్తు ఇరుప్పదు. సర్వేశ్వరుడు ఈ దుఃఖాలు, బాధలు, అసూయ, ద్వేషాలు ఇవన్నీ నిండిన ఈ లోకంలోకి వచ్చాడు అన్న మాట తలుచుకునేటప్పటికే
నమ్మాళ్ళవార్లకి బెంగ వచ్చేస్తోంది అన్నమాట. ఈయన ఎలా వచ్చాడు ఇక్కడికి లోకంలోకి? అవர்களும் మస్తానే బైసంకై పండి మంగళ శాసనం పండంబడియాయిత్తిరుప్పదు. అసలు ఏ ప్రమాదము జరగదు అన్న చోట కూడా అయ్య బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వాతావరణంలో అవர்களுக்கும் நான் పట్టదు పడవేణం. అది ఎందుకు వచ్చారు అంటే నిత్య సూర్యులు కూడా ఆళ్వార్లలాగా బెంగపడేలాగా. అంటే ఏమిటండి, ఆ పెరుమాళ్ళ సౌందర్యం లోకాన్ని అలాగా పిచ్చెక్కించేస్తోంది. అంత అందంగా ఉన్నటువంటి అవర్కాన్మిన్ అవరికి భయస్థానస్తులే పిరక్కిరార్. ఆయన కదా భయస్థానంలో పుట్టారు. తమక్కరు ప్రయోజనత్తుక్కాగత్తాన్ వరిగిరారో உலகில் தனியாவென்னாய் தவிரிப்பான் தனியாவென்னாய் ஒரு நாளும் முடியாத తాపత్రయాదిகளில் ఒకప్పుడు కూడా నశించని తాపత్రయాలు ఇవి పెరుమాళ్ళకి లేదు, ఆయన పోగొట్టేసుకున్నాడు. పైగా ఆయన ఎలా ఉంటాడు? నీలమణిలాగా తిరునీలమణియోర్మేనియోడు నీలమణి పోలే శ్రమహరమాయి సుకుమారమాన వడువాడు. ఒకటేమో నీలిమణి లాంటి రంగు, రెండోదేమో సుకుమారం, సౌకుమార్యం. అందానికి అందం, సౌకుమార్యానికి సౌకుమార్యం. ఇక్కడ ఆళ్వార్ల మనస్సు ఏమిటంటే ఇంగే వర వేండినాల్ అవ్వడివోడే వరవేణుమో. ఈ ప్రశ్న బాగుందండి. ఏమయ్యా, అంత నిండైన అందంతో వచ్చేయాలా? అంత అందాన్ని చూపించుతూ వచ్చేయాలా? அந்த சுகுமாரியமான வடிவோடே సంసారத்திலே ఉలావిగురానెరింద ఎన్ మనస్సావదు. ఇంత సుకుమారమైనటువంటి శరీర కాంతితో ఈ సంసారంలోకి వచ్చేసావా? ఇదేమన్నా నిత్యసూర్యులు ఉండే ఏరియా అనుకుంటున్నావా? పర్వాలేదు అనుకోవడానికి. అమ్మో ఇక్కడ చూపు మంచిది కాదయ్యా, ఎవరు ఏ దృష్టితో చూస్తారో ఎలా చూస్తారో నీకు తెలియదు తండ్రి. మనం అంద సుకుమారమాన వడివోడే అంత అందంతో సంసారத்திலே ఉలావిగిరానెంరా, ఈ సంసారంలో తిరుగుతున్నవే. సూజువారు అంటే అంత అందంతో దివ్యదేహంతో ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త అందాన్ని తగ్గించుకుంటే సూజువరు వారే సుజందు వరం బడివరిగర్ తనియో ఎన్నో తవిరిప్పాను ఉలగిల్ వరిగిర వారు ఎన్నో మాం. అంటే అవతల సుకుమారమైన శరీరంతో సంసారంలో తిరుగుతున్న స్వామిని చూసి నా మనస్సు భ్రమపడిపోతోంది, అలా వస్తున్నారు పెరుమాళ్ళు అని ఆళ్వార్ల యొక్క తపనగా ఇక్కడ మనకి చెప్తారు అన్నమాట. అంటే లోకంలో ప్రేమించే తల్లి మనస్సు వేరుగా ఉంటుంది, మిగిలిన వారి మనస్సు వేరుగా ఉంటుంది కదండి. మామూలుగా అక్కడ చాలా అందంగా చక్కగా తయారైతే తల్లి ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. ఎవరి దృష్టి వీడి మీద పడుతుందో, ఏమవుతుందో అని భయంగా ఉంటుంది. అవతల వాళ్ళు ఇంకా అందాన్ని దర్శించాలి, ఇంకా అందాన్ని దర్శించాలని సౌందర్యారాధకులుగా లోకం కనిపిస్తారు అన్నమాట. అలా వచ్చినటువంటి స్వామిని చూసి తాయిమారవస్థలో నమ్మాళ్ళవార్లు అయ్యి బాబోయ్ ఎంత అందం, కాస్త దాతకు పోవలసిందయ్యా, ఇలా వచ్చావేమిటయ్యా ఇంత అందంతో అని తల్లడిల్లిపోతున్నారు అనేటువంటి మాటని ఈ 6వ పాసరంలో చెప్పారు. வருவார் செல்வார் 7వ పాసరం. வருவார் செல்வார் வன்பரிசாரத்திருந்த என் திருவாழ்மார்வர்க்கு எந்திரம் சொல்லார் செய்வதன் ஒருவார் சக்கரம் செங்கும் சுமந்து எங்கும் ஓடு ஒரு பாடுழல்வான் ఓరి అడియానం ఉడనెండ్రే. 7వ పాసరం. తిరుప్పరిసారం అని ఒక దివ్య దేశం అండి. తిరుప్పరిసారం అనేటువంటి ఒక దివ్య దేశం. అక్కడున్న సర్వేశ్వరుడికి అయ్యో నేనేమీ ఉపయోగించబడలేకపోతున్నానే అని ఆళ్వార్లకి ఎంతసేపు ఒక్కటేనండి. ఏ పెరుమాళ్ళకి ఏ సేవ ఏ కైంకర్యం ఎక్కడ ఎలా చేసుకోవాలి, అయ్యో నేను చేసుకోలేకపోతున్నానే అని చెప్పి, పోనీ చేసుకోలేకపోయినా పర్వాలేదు, పెరుమాళ్ళే మీకోసం నమ్మాళ్ళవార్లు అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి ఆయనకి. నేను ఇక్కడ తల్లడిల్లిపోతున్నాను అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి అంటున్నారు 7వ పాసరంలో. పరువార్ సెల్వార్
వచ్చే వరువారు సెల్వార్, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయిన జనులారా అంటే అటు ఇటు పోతున్నటువంటి జనాలందరినీ పిలుస్తున్నారు. వన్ పరిసారత్తు, అందమైన తిరుపరిసారం అనేటువంటి దివ్య దేశంలో ఇరింద వెంచేసి ఉన్న నాకు స్వామి అయిన తిరు వాక్మార్వర్క్ లక్ష్మీదేవి నిత్య నివాసం చేయుచున్న వక్షస్థంగల సర్వేశ్వరుడికి ఊరువారు చాలా అందాలు ఒలికేటువంటి చక్రం శంగు సుదర్శన చక్రము పాంచజన్యము ఈ రెండిటిని సుమందు ధరించుకొని ఇంగు ఉమోడు ఈ లోకంలో మీతోటి ఓరుపాడు ఒక పార్శ్వంలో ఉగిల్వాన్ నిత్యంగా సంచరిస్తున్నాడైన ఓరడియాను ఒక దాసుడను ఉన్నాడు. పెరుమాళ్లే మీ నిత్య కైంకర్యం చేసుకోవడం కోసం ఈ భూలోకంలో నమ్మాళ్వార్లు అనేటువంటి ఒక దాసుడు ఉన్నాడు ఎండ్రు అని యంతిరం నా పద్ధతిని సొల్లారెన్ సైదు చెప్పే వాళ్ళు కూడా లేరు. ఏం చెయ్యండి? ఎన్ని దురదృష్టాలు, రకరకాల ఆలోచనలు నమ్మాళ్వార్లకి. నేనా చేయలేకపోతున్నా. ఆయనేమో నన్ను చూసి వచ్చావా నాయన అనలేనట్టుగా ఉన్నాడు. పోరి మధ్యలో ఎవరైనా ఏమండి నమ్మాళ్వారట ఎవరో మీకోసం వచ్చారు కాస్త కనికరించడం చెప్పడానిక ఎవరూ లేరు. మూడిటికి మూడు దిక్కులు నాకు ప్రశ్నార్థకంగానే నిలిచిపోయాయి అంటున్నారు అన్నమాట. ఈ తిరువన్నగరి గాని తిరునగరికి గాని ఆళ్వార్ తిరునగరికి గాని తిరు పరిసరానికి గాని ఆ ప్రాంతంలో తిరిగేటువంటి జనాలను పిలుస్తున్నారు. ఈ తిరువన్ పరిసరంలో వేంచేసిన స్వామి వద్దకి వెళ్ళి జనాలారా ఇదిగో నీకు సకల విధ కైంకర్యాలు చేయడానికి నీ దగ్గరే ఉండడానికి నమ్మాళ్వారట ఎవరో ఒక ఆయన వస్తున్నారు అని చెప్పొచ్చు కదమ్మా నా గురించి కాస్త. అయ్యో ఎవ్వళ్ళు నా మాట ఎత్తట్లేంటండి అయ్యా అని దుఃఖాన్ని ప్రకటిస్తున్నారు ఇందులో అన్నమాట. 7ஆம் பாட்டு 73 పేజీ. ఇంగే ಒಂದು తిరుపరిసారత్తిలే ఆ దివ్యాది దేవుడు తిరుపరిసారం దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి ఎజందరుడిరికిరణానం ఉదవ పెరారే అవసన్ననానాల్ ఓరడియాను ఉడనెండ్రు. నేను స్వయంగా అన్వయించలేకపోతుంటే నేను ఉన్నాను అనే మాటనే అవనుక్కు అరివిప్పారయ్యం. చెప్పేవాళ్ళు కూడా పెరిగిరలో ఎవరిని నేను పొందలేదు. నేను చేయలేకపోతున్నాను, నేను చెయ్యాలి అనుకుంటూ చెయ్యలేకపోతున్నాను అనే నా మనస్సుని పెరుమాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా అక్కడ ఎవరు లేకుండా పోయారు. వరువారు సెల్వారు తిరునగరీ నింద్రం తిరుపరిసారత్తిలే మహాపదమాగా విశంకా நிற்கும் ஸ்வகாரியத்தாலே பறித்து போவாரை தம் தசையை அறிவிக்க పోగిరాர்கள் என்றும். వెళ్ళేవాళ్ళు ఉన్నారండి. ఆ వెళ్ళేవాళ్ళు వెళ్ళి నా గురించి కాస్త చెప్పచ్చు కదా. పోనీ వచ్చేవారు ఉంటారండి, వాళ్ళు నన్ను పిలవడానికి రావచ్చుగా. అంగు నిన్ను వరువారై అక్కడి నుంచి వచ్చేవాళ్ళు తమ్మై అழிக்க வருகிறார்கள் என்றும் இருப்பாరు. ఈయన అనుకుంటున్నారు అన్నమాట, నన్ను స్వీకరించడం కోసం ఆ తిరుమార్వన్ శ్రీవత్స వక్షస్కుడైనటువంటి స్వామి ఉంటాడే ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి ఒక మాట చెప్పేవాళ్లే లేరు. తిరునగరి నుంచి ఈ తిరుపరిసరానికి ఆ దివ్య దేశానికి ఓ ప్రజల రాకపోకలు బ్రహ్మాండంగా. తిరుపరిసరానికి వెడుతున్నారు, తిరునగరికి వస్తున్నారు, ఇటు నుంచి అటు వెడుతున్నారు, అటు నుంచి ఇటు వస్తున్నారు. ఆ వెళ్ళే వాళ్ళందరూ ఇగో నమ్మాళ్ళవారి గురించి చెప్పడానికి వస్తున్నాం అంటే బాగున్నాం అనుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ నన్ను తీసుకెళ్ళడానికే వస్తున్నారేమో అనుకుంటున్నారు. ఇది అందమైనటువంటి భావన. ఎవరొచ్చినా ఎవరు వెళ్ళినా అది మన కోసమే అని మా అమ్మగారు అంటుండేవారు. అబ్బో మా ఇంట్లో కార్యక్రమానికి వచ్చే రైళ్లు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోయే రైళ్లు వెళ్ళిపోతున్నాయి, విమానాలు ఎగిరిపోతున్నాయి. ఇవన్నీ మన ఇంట్లో కార్యక్రమానికే, ప్రపంచంలో జరిగే సృష్టి అంతా అలాగ సరదాగా అన్నమాట. ఎవరైతే నమ్మాళ్ళవార్ల తిరునగర్ నుంచి తిరుపరిసరానికి ఆ దివ్య క్షేత్రానికి వెడుతున్నారో వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికే
నన్ను గురించి చెప్పడానికే వెళుతున్నారు. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు నాకు చెప్పడానికే వస్తున్నారు, ఇదిగోనయ్యా అక్కడికే అని. అంటే ఏది జరిగినా ఇంకా తామే అందులో కేంద్ర బిందువుగా ఉండి పెరుమాళ్ళని చేర్చడానికి ఈ లోకమంతా ప్రయత్నిస్తే బాగుండును అని నమ్మాళ్ళవార్ల యొక్క ప్రయత్నం అన్నమాట. నా స్థితిని భగవంతుడికి చెప్పడానికే వెళుతున్నారు, నన్ను తీసుకెళ్ళిపోవడానికే వస్తున్నారు. ఇదొక అందమైన భావన. ఇయ్యక్కమత్తిరిక్కరదన్ తిరుపరిసారం దివ్యదేశంలో తిరుపుక్కప్పరి వేణం అదుక్కుమే పిరాట్టి ఓట్టై చేతిక్కుం పரிய వేణం. ఎప్పుడు జనం అంతా కూడా అందరి కళ్ళు ఆ స్వామి మీదే ఉంటాయి. ఎక్కడ ఏం కన్ను పడుతుందో అని ఈయనకేమో ఒకటే బెంగ అనమాట. కంటి రాపు అంటారండి దాన్ని. దృష్టి దోషానికి ఇంకో అందమైన పేరు కంటి రాపు. కంటి రాపు కలుగుతుందో ఏమో. లక్ష్మీ విశిష్టుడై ఉన్నాడు, లక్ష్మీనారాయణులు ఇద్దరు అందంతో మెరిసిపోతున్నారు. ఆ జంటను చూస్తేనే పెద్దవాళ్ళకి ముచ్చట, పగవాళ్ళకి కంటిరాపుగా ఉంటుందో ఏమో అని అన్నట్లుగా భవాంసు సహ వైదేహ్యాః ఎన్నిళై పెరుమాళై పోలే துடரந்து போய் அடிமை செய்ய வேண்டும்படியாய் ஆயித்து ఇంగు ఇరుక్కురా విరప్పు. లక్ష్మణస్వామి, నేను వస్తానన్నయ్యా మీతోటి. భవాంసు సహ వైదేహ్య గిరిజానుషు రంస్యతే. అన్నయ్య, నువ్వు వదినతో కలిసి ఆ కొండ కోణల్లో సంచరిస్తూ ఉంటే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్థితే అంటూ నీకు అన్ని సర్వకాల సర్వదేశ సర్వవిధ కైంకర్యాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది అంటున్నారు నమ్మాళ్ళవారు. మీరు తిరుపరిసారంలో వేంచేసి ఉంటే లక్ష్మీ విశిష్టుడవైన నీకు నేను సర్వవిధ కైంకర్యాలు చేయాలి అనుకుంటున్నాను. అంటే లక్ష్మణస్వామి లాగా కైంకర్య నిష్ట కలిగి ఉండాలి అనుకుంటున్నారు. ఎన్నిరం సొల్లారు சொன்ன வார்த்தை கேட்டிருப்பாரு இல்லாமை சொல்லாదొలిగిరారల్లారు కిడేరు. అయ్యో, నా మనసులో ఉన్నటువంటి ఈ కోరికని పెరుమాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళే ఒక్కళ్ళు కూడా లేరే అని ఆళ్వారికి ఎంతో దిగులుగా ఉందన్నమాట. ఇలా ఉన్నారు అని చెప్తే తప్పక అనుగ్రహిస్తాడు, కానీ ఆ మాటను వెళ్ళి చెప్పాలి. ఎన్ స్వామిని సన్నిధియాగ ఇయ్యాలే సన్న వార్త విరే చెల్లిగిడే. తల్లి దగ్గరగా ఉన్నప్పుడు చెప్తే అందులో తప్పకుండా స్వామిని అంటే ఇక్కడ అమ్మ దగ్గరగా ఉంటే పురస్కార భూతురాలు కాబట్టి తప్పకుండా రక్షిస్తుంది. సైవదన్ ఇది ఎన్నాళ్ళు చెయ్యలావదన్ స్వకార్య పదరాయి పోవర్గళాగిల్ అవరిగళంగు పోనాల్ సొల్లుం పాసురం ఏదన్నా. అయ్యో, నేనేం చేసేది? ఆ వెళ్ళేవాళ్ళు వాళ్ళ పనుల మీద వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళాక చెప్పే మాట మాత్రం ఒక్కటి మా గురించి వాళ్ళు ఎందుకో అందుకు వెళ్ళినా పర్వాలేదు, నా పని కూడా ఒక్క మాట అందించేస్తే చాలు. కేవలం నా మాట చెప్పడానికే వెళ్ళక్కర్లేదు, వాళ్ళ పని మీద వాళ్ళు వెళుతూ కూడా నా గురించి ఒక్క మాటని చెబితే బాగుండు అని అంటున్నారనమాట. ఉరువార్ చక్రమిచ్చాది అజగు మిక్కిరిందుళ్ళ ఆళ్వారుగళై సాదరమాగా ధరిత్తె నుదల్ திருமேனிக்கெல்லாம் வேறோர் ஆபரணம் வேண்டாதே தானே ஆபரணமாக పోరుంబడియాన్ ఆళ్వార్களை ధరిత్తు. ఈ శంఖ చక్రాల గురించి చెప్పినప్పుడల్లా ఈ వాక్యం చెప్తారండి. ఎంత పూర్ణ సౌందర్యం గల ఉరువారు చక్రం, అందానికి అందం, ఆభరణంగా ఆభరణం, ఆయుధంగా ఆయుధం, రెండు శక్తులు కలిగినటువంటి దివ్యాభరణాలు. ఈ శంఖాన్ని మోసుకుంటూ ఇలాగ నిత్యం సంచరిస్తూ ఉండేటువంటి దాసుడు, అయ్యా మీ శంఖ చక్రాలు రెండు ఆ నమ్మాళ్ళవార్లకి ఇచ్చేయండి, హాయిగా ఆయన పట్టుకొస్తారు, ఆయన మీకోసం ఎదురు చూశారని చెప్పేవాళ్ళు కూడా లేరండి కనీసం. ఎంత బెంగో అయినా. ఉమ్మారోడు పాడు జల్వాన్ ఇంగు పరివరెండ్రిక్కై ఇక్కర సంసారத்திலே உம்மோடு ஒரு பாடு జల్వాన్ ఇడై విడాదే ఒక పార్శ్వత్తై పత్తి తిరువాన్. ఉరు అంటే అందము అని చెప్పచ్చు, శరీరం అని చెప్పచ్చు. అందం అతిశయించే ఆభరణాలు శంఖం గాని చక్రం గాని అని. రెండవదేమో అవి ఆభరణాలు, అవి పెట్టుకుంటే వాటికే అందం వస్తుంది. అసలు స్వామికి
కాదు, మేమే చాలు వేరే ఆభరణం అక్కర్లేదు అంటాయిటండి. అవి చాలా అందమైన ஒரு பார்ஸ்வத்துக்குழைய பெருமாளுங்கே ஓரடியான முடனென்றே அனன்ய பிரயோஜனாயிருப்பார் ஒருவள் என்று ச மகாத்மா సుదుర్లభాయంగరపడియే ఒరువరెల్ల ఎన్నో కైవాంగి ఇరుక్కర్. మేమే చాలు అన్నట్లుగా శంఖ చక్రాలు అలా ప్రకాశిస్తూ ఉంటే, సంసారంలో ప్రేమించే వాళ్లే ఉండని చోట నీతో నీ ఆయుధాలు మోసుకుంటూ వచ్చే ఈ నమ్మాళ్వార్లనే ఒక ఆయన ఉన్నారని చెప్పచ్చు కదండి. ఎవరైనా ఉన్నది సంసారం, పాపం నీ శంఖం చక్రం నువ్వే తెచ్చుకోవాలా, నేనుంటే మోస్తాను కదా, హాయిగా నేను పట్టుకుంటాను కదా అవన్నీ, నీకు ఒక పక్క ఈ దాసుడు ఉంటాడు అని చెప్తే చాలు. వేరొక పక్క లక్ష్మణుడు ఉన్నట్లుగా ఇంకో పక్క ఈ నమ్మాళ్వార్లనే దాసుడు ఓరడియానుముడనెండ్రే అనన్య ప్రయోజనా ఇరుపాను ఒరువన్ ఉళన్ ఎండ్రు. దీనికోసం ఒక దాసుడు ఉన్నాడు, అనన్య ప్రయోజనులు. దీనికి ఏం ఆశించి కైంకర్యం చేస్తున్నారండి అంటే, అనన్య ప్రయోజనం, నాకేం అక్కర్లేదు, నీకు సేవ చెయ్యడమే నా జీవిత ప్రయోజనం. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని అంటే స మహాత్మా సుదుర్లభాయంగరపడియే. గీతలో చెప్పాడు కదండి, నన్ను అంతగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని. ఒరువరిల్లయ్యన్ను కైవాంగి ఇరుప్పర్. ఉన్నారు అని తెలిస్తే ఆయన ఎదురు వచ్చి మరీ తీసుకుంటాడండి. నేను ఉన్నానని తెలిస్తే కాస్త ఎవరైనా చెప్పండరా, నాకు ఎదురొస్తాడు ఇక్కడికి అని రికమెండ్ చేయమంటున్నారనమాట. అందువల్ల ఎవ్వరు అలాంటి వాళ్ళు నాకు దొరకరు అని స మహాత్మా సుదుర్లభాయంగరపడియే ఒరువరిల్ల ఎన్నో కైవాంగి ఇరుప్పర్. ఎంత నిరాశతో ఉన్నాడో, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు కదా అని. అబ్బెబ్బే, ఒరువళ్ళను ఎండ్రు ఎన్నడయ్యాటం సొల్లిగిరవర్గల్ సైవదన్. లేదు లేదు, మీరు వెళ్ళి చెప్పండి, పెరుమాళ్ళు అలా బెంగ పెట్టుకోకండి, మీరంటే ఇష్టపడే వాళ్ళు లేరని. ఎంతో ప్రాణాలు పెట్టే అదొక దాసుడున్నాడండి, ఆయన పేరు నమ్మాళ్వార్లండి అని ఒక్కసారి చెప్పండి. శైవదన్, ఏం చేస్తామని, ఏం చేయమంటారండి? ఇది ఒకటి నిరాశార్థంలో ఏం చేయగలను అని. రెండవది అసలు ఏం చెప్పమంటారు, నేనున్నానని చెప్తే పరిగెట్టుకుంటూ వస్తాడు స్వామి అనేటువంటి ఒక ఆత్మవిశ్వాస భావాన్ని. అది వేండా ஒருவன் உளன் என்று ఎన్నడయ్యాటం సొల్లిగిరగల్ శైవదన్. కాబట్టి ఇంత అందమైనటువంటి భగవంతుడి కైంకర్యం కోసం ఈ నమ్మాళ్వారనే దాసుడు సర్వకాల సర్వావస్థలలో ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని కనీసం మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చెప్పకూడదా అనేటువంటిది. வருவார் செல்வார் வன் பரிசாரத் திரிந்த என் திருவாழ்மார்வர்க்கு యంత్రం సొల్లార్ శైవదం ఉరువారు చక్కరం శంగం. ఈ ఉరువారు చక్కరం శంగం కాంతులేనటువంటి సమర్థవంతమైనటువంటి ఆయుధ శక్తులు కలిగినటువంటి అందమైనటువంటి శంఖ చక్రాలు. సుమందు ఇంగమ్మోడు వరపాడు జల్వాన్ ఓరడియానం నిండ్రే. ఒక దాసుడు ఉన్నాడన్నా గురించి చెప్పండి. 8వ పాసరం. என்றே என்னை உன்னேரார் கோலத்திருந்த அடிக்கீழ் நின்றே ஆள் செய்ய நீ கொண்டருள நினைப்பதுதான் குன்னேழ் பாரேழ் சூழ்கடல் ஜாலம் மொழியேழும் நின்றே కావ్య నీళ్కడల్ ఆడి తిరుమాలే. అసలు ఆ పాసరాలు అది భగవద్ అనుగ్రహం వల్ల వచ్చిన పాసరాలు కాబట్టి అంత అందమైనటువంటి పాదాలు అన్నమాట. అంటే స్వామి వాళ్ళని వీళ్ళని చెప్పండి అయ్యా అని అడిగే కంటే నిన్నే ప్రార్థిస్తే సరిపోతుందేమో కదా అనిపించింది మళ్ళీ నమ్మాళ్వార్లకి. ఏమిటి ప్రార్థించాలి? నీ పాద సన్నిధిలో చేర్చుకో, నీకు మంగళాశాసనం చేసే అవకాశాన్ని నాకు ఇయ్యి అంటున్నారు అన్నమాట. 7 గుండ్రు 7 కులాచలాలు పర్వతాలు ఉన్నాయి కదండి. 7 పారు 7 ద్వీపాలు, 7 కడలు 7 సముద్రాలు, వీటితే చుట్టబడినటువంటి జాలం. ఈ భూమి చుట్టూ 7 కుల పర్వతాలున్నాయి, 7 ద్వీపాలున్నాయి, 7 సముద్రాలున్నాయి. అది ముదు నిండ్రే తావియ. ఈ భూమిని మొత్తంగా కొలిచినటువంటి
నీల్కడల్లాజి, మంచి బంగారం లాంటి పాదాలు, తిరువడిగళ్ళు అన్నమాట. ఆది సుదర్శన చక్రం, ఇవి రెండు కలిగినటువంటి తిరుమాలే శ్రీయప్పతి. ఎన్నై ఉన్ ఏర్ ఆల్, నన్ను నీ అందమైనటువంటి సౌందర్యంతో, కోలం తిరువాభరణాలతో, తిరిందు, అసలే స్వాభావికంగా అందమైన వాడు నువ్వు, దానికి తోడు ఈ నగలు కూడా పెట్టారేమో, ఏం మెరిసిపోతున్నావయ్యా. అడిక్కి నిండ్రు, పాదాల కింద నిలబడి ఆడ్సయ్య కైంకర్యం చేయడానికి, నీ కొండలు నువ్వు అంగీకరించడానికి, నినైపదుతాన్ ఎన్నో ఎప్పుడు సంకల్పించుకుంటావో, నన్ను రక్షించాలి అన్న ఆలోచన నీకెప్పుడు వస్తుందో. ఇది ఒక అందమైనటువంటి భావం. ఎప్పుడు రక్షిస్తావయ్యా? ఈ తిరునగరికి, తిరువణపరిసారంకి సంచరిస్తున్నటువంటి మనుషులకి చెప్పారు, శ్రీయప్పతి దగ్గరికి వెళ్ళండి, మీకు కైంకర్యం చేయడానికి నమ్మాళ్వార్లు అనేటువంటి ఆయన ఉన్నారండి, నీ దగ్గర రామావతారంలో లక్ష్మణస్వామి ఉన్నట్లుగా ఈ నమ్మాళ్వార్లు ఉంటారు, అలా చెప్పి రావచ్చు కదండి. కాస్త నా మాట ఎత్తలేదు కదా అక్కడ మీరు. ఇది చాలా సహజమైన భావన. ఏంటంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మూడో వ్యక్తి గురించి పనిగట్టుకుని మాట్లాడరు. అలా మాట్లాడితే అది చాలా అదృష్టం. మిమ్మల్ని తలుచుకున్నామండి అక్కడ అంటుంటారు చూడండి. అలా తలుచుకోవడం అనేటువంటిది ఒక అదృష్టమైనది. అలా ఒక్కసారి తలుచుకోవచ్చు కదా అని అంటున్నారు ఆళ్వార్లు. ఎట్టాం పట్టు పిరరై విడీర్ உன் திருவடிகள் கீழே பரிகைக்கு நிலையாளாக என்னை கொள்வதென்று அவன் తన్నై కేట్కెక్కిరారు. నీ పరమ పవిత్రమైనటువంటి ఈ పాద సన్నిధిని నన్ను చేర్చుకొని నీకు మంగళాశాసనం చేసేలాగా నన్ను ఎప్పుడు నువ్వు స్వీకరిస్తావు స్వామి. ఎండ్రే ఉమ్మడయ్య కార్యం செய்கிறோமிரே என்றா அது తానెంగిరారు. ఆ ఎంతో అందమైనటువంటి, అంటే సౌందర్య భరితమైనటువంటి నీ శ్రీపాదాల కింద స్థిరంగా ఉండి దాస్యం చేసేలాగా అలాగా నువ్వు స్వీకరించాలి అనేది, దాన్ని నువ్వు నిర్ణయించుకునేది ఎప్పుడో కదా. అంటే ఎప్పుడు నన్ను స్వీకరిస్తావు, ఎప్పుడు నన్ను రక్షిస్తావు. ఎన్నై ఉనైకు పరిందండ్రి ఉళేనాగా తిరిక్కర ఎన్నై, నీ సేవ లేకపోతే బతకలేని నేను. ఉన్నిత్యాది ఉన్నడుగక్కం వప్పనై తిరుందిన తిరువడిగల్ కీజే, చాలా అందమైనటువంటి మీ పాదాల కింద మంగళాశాసనం పన్నియలదు నిక్కవండారు తిరువంగళల్ తిరువడిగల్ ఎంగే, మంగళాశాసనం చెయ్యలేకుండా బ్రతకలేని స్థితి కలిగేలా చేసే నీ పాదాలు. నిన్నే అక్షయ్య దేహమే దదామితే ఎన్నో ప్రయోజనத்தை కొండి పొక్కయ్యన్నికే. లోకంలో అందరూ కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకేం చేస్తావని మళ్ళీ అడుగుతూ ఉంటారు. నాకు అలాంటి కోరిక లేదు. విడాదేయడమై సయ్యా, నీ పాద సేవ చేస్తే చాలు, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు. நீ கொண்டமளா நான் கிடந்தானை கண்டேருகை என்றிக்கே అడిమై గైవా నన్ను తిరువళ్ళెత్తే కొండరులా. అది నువ్వే కావాలని అనుకునేవాణ్ణి కాబట్టి నన్ను అనుగ్రహించాలి అని నువ్వు అనుకుంటే చాలు, నువ్వు తలిస్తే చాలు, నా జన్మ ధన్యము అయిపోతుంది. కాబట్టి నీ తలకు ఫలప్రదం కావాలంటే నన్ను భావించు. నినై పదుతాన్ నిన్నే అక్కయ్య నినై పదుతాన్ అవన్నైవికే ఫలం వ్యాప్తి ఉండదు. నువ్వు అనుకుంటే చాలు, ఫలం వచ్చేస్తుంది. పెరుమాడు రక్షించాలి అనుకుంటే చాలు, అన్ని పాపాలు వాటంతటవే తొలగిపోతాయి. తమ వినివేశ ప్రయోజనమాగం ఎన్నిరిక్కిరారు కుండ్రేజి ఇత్యాది. కాబట్టి తలపు అనేది ఫలప్రదం అయిపోతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా నువ్వు నన్ను తలుచుకోవయ్యా. నీకు ఏది ఇష్టం? కున్నేజి వన్ పరిసార తెరిందా ఎన్నో ఎయ్యందరడిరిక్కర ఇరుప్పత్తనకు పర్యవేండిరిక్కర అతిమాంశమాన செயலை செய்தால் మంగళాశాసనం పండి నిర్కవేణము. అమ్మో, ఈ తిరుపరిసారంలో ఉన్న స్థితికే స్వామికి ఎక్కడ దృష్టి తగులుతుందో అని ఈయన ఒకటే బెంగ పెట్టేసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే 7 కొండలు, 7 ద్వీపాలు, 7 సముద్రాలు, 7 లోకాలు, ఇవన్నీ కొలిచినటువంటి నీ శ్రీపాదాలు, నువ్వు ధరించినటువంటి చక్రాయుధము
సప్తకుల పర్వతమెన్రా 7 కుల పర్వతాలు, సప్త ద్వీపమన్నా 7 ద్వీపాలు, అవత్తై సూర్యుందన్న సప్త సముద్రమన్నా వాటిని చుట్టుముట్టిన 7 సముద్రాలు, ఇప్పటి 7 పట్ట భూమి అయ్యుడయ్య నిన్న నిలయిలే నిన్నళందు కొండలంబడి నీండ తిరువడిగళై ఉడయ్యవాయి. ఇలాంటి చోట అన్నిటినీ కొలిచి నిలిచి పొడవైనటువంటి పాదాలు కలిగినటువంటి అందమైన చక్రాయుధం కలిగినటువంటి ఓ శ్రీయప్పతి, కయ్యం తిరువాలయం చేతిలో చక్రము మన శ్రీయప్పతియే. శంఖ చక్రాది దివ్యాయుధంగళయుడయ్య శ్రీయప్పతియాయువైత్ శంఖం పట్టుకుని శంఖం పట్టుకుని చక్రం పట్టుకుని దివ్యాయుధాలతో ఉన్న శ్రీయప్పతివై కాడు మేడు మాన భూమి అయ్యడయ్యా. ఏమయ్యా, కొలిచేటప్పుడు ఇది కాడు ఇది మేడు అని కనీసం చూసుకోకుండా, అయ్యో కాళ్ళకి ఎక్కడ నొప్పి తగులుతుందో అనుకోకుండా ఇంత మొరటి భూమిని అంత సుకుమార పాదాలతోటి నిన్న నిలయిలే సుకుమారమాన తిరువడిగళై నువ్వు ఉన్న చోటనే నిలిచి సుకుమారమైన పాదాలతోటి కొండలంద శ్రమం తీర శిశిరోపచారం పన్న పెరుమైన ఎంగై. అలాంటి పాదాలను భూమిని కొలిచిన నీ పాదాలకి ఆశ్రమ తీరేలాగా శిశిరోపచారాలు చేసే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో. శిశిరోపచారాలు అంటే చల్ల చల్లగా హాయిగా అనిపించే, కాళ్ళు బాగా పోట్లు అనుకోండి, ఎవరైనా ఇంత కొబ్బరి నూనె ఇలా రాస్తూ ఉంటే ఆహా ఓహో అమ్మయ్య బాబు, ఇలాంటి ఉపచారాలని శిశిరోపచారాలు అంటారనమాట. కాబట్టి నువ్వు అరియనయల్ల వల్లని నువ్వు చూస్తే మాకు అందనంత మహిమాన్వితమైన పనులు చేస్తూ ఉంటావు. నాను తిరువడిగళై కెట్టి నేను నీ పాదాలు చేరి నిన్నడిమై సయ్యంబడి నినై తరుళ వేణుం ఎండ్రుమాం. నీ పాదాలు చేరి నీకు దాస్యం చేసేటువంటి భాగ్యాన్ని నువ్వు ఎప్పటికి కలిగిస్తావో తండ్రి. என்றே என்னை பொன் ஏறார் கோலத்திரிந்து அடிக்கேள் நின்னையாள் செய்ய நீ கொண்டருள நினைப்பதுதான் கொன்னேள் பாரேள் சூழ்கடல் ஜாலம் மொழியேழும் நின்னேதாவிய நீழ்கடல் ஆழி திருமாலே. దేవేశం కోలనాదం నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన శనిగమసలో యోగి భట్టారకౌచ గోవిందం కూరనాదేన స కురు కేశేందు సింధం యతీంద్రం మాలాగృద్యామనార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேன முதலீசட கோபன்னாதமனி செய்யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குன்மாலாதன் குறிகை பிறார்க்கம்பாமி திராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தவன் இருகண்ணர் கம்முடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கு எந்த மாதவர் பத்மநாபர் இவர்களாளர் திருவழியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேர்ந்தனவே. நமோஸ் தேவராஜாய் చతుర్గ్రామ నివాసనే రామానుజారిదాసతాయ గుణశాలనే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదరద్వర్మ ప్రాప్య కైంకర్యశాలనే శ్రీశైలేశ దయాపాత్ర దైవత్యాది గుణార్ణో యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మనవాడు తిరువామయ్యపిள்ளை மாதகவாழ் வாழும் மனவாளமா மனவன் வாழியொன்மாரும் திருவாமழிப்பிள்ளை மானத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ప్రాప్తాఖిల ద్రౌడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ ఆశ్రిత భాగదేయం గోపాల దేశమహం శరణం ప్రపంచే కౌస్కాన్వయ సంజాత వెంకటార్యతనో భవం వేదాంతాచార్య శిష్యం వల్లభం భజే శ్రీమద్ వెంకటగంగారి శిష్యం సత్యవేదం సంకర్యే ధీవితిత్తయే ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠి దాసం.